రైతులు ఆదుకున్న సందర్భం మీరు చూశారు. ఇవాళ మళ్ళీ వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటిలో కూడా 10 లక్షల డ్రోన్ ని 2 లక్షలకి ఇచ్చి 8 లక్షల సబ్సిడీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవాళ మళ్ళీ రైతులు ఆదుకునే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఇది మీరు మేము కలిసి పోటీ చేసిన ప్రజలకు న్యాయం చేయలేం కాబట్టి నరేంద్ర మోడీ గారి సహకారంతోనే మనం గెలవాలి, నరేంద్ర మోడీ గారు ఉంటేనే జరుగుతుందని చెప్పి ఆయన ఆలోచన మేరకు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చి మరి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతున్నా, అమరావతి నగరాన్ని మళ్ళీ తిరిగి నిర్మాణం చేస్తా ఉన్నా. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అనే నినాదంతో ఆ రోజు 32 మంది ప్రాణత్యాగం చేస్తే దాన్ని మళ్ళీ ఈ రోజు మన మంత్రి గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మళ్ళీ మొట్టమొదటిసారిగా దానికి 50 కోట్ల ప్రాఫిట్ లో తీసుకొచ్చిన ఘనత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారు ఉండాలనేది మన అధికార దారంతో కాదు, ఈ 15 సంవత్సరాలు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు సర్కారు మళ్ళీ లేకపోతే మన భారతదేశానికి అధోగతి పాలు అవుతుందని చెప్పి ఆలోచనతో అందరూ కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశం సేఫ్ జోన్ లో ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. చాలా మంది నాయకులు చెప్తా ఉన్నారు, మీరు బీజేపీతో వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఓట్లు వేయొచ్చని. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మీరందరూ హాయిగా నిద్రపోతా ఉన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ రోజు ఎవరికీ కూడా గట్టి మీద గుంపు లేకుండా ఇతర దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, గల్ఫ్ దేశాలు ఎలా ఇబ్బందులు పడతా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇవాళ స్థిరమైన ప్రభుత్వం, మనం ఇంకా చూడాలంటే భయపడేటువంటి శత్రు దేశాల గుండెలు నిద్రపోతున్నట్టు నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది పోస్టులు పెడతా ఉన్నారు 2 రూపాయలు ఆయిల్ పెరిగిందని. భారతదేశ ప్రపంచమే నాశనం అయిపోతుంటే 2 రూపాయలు ఆయిల్ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారని మనం అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతూ ఉంటాయి, మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలు ఆలోచన చేయాలి, గత ప్రభుత్వం ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనే డిస్కషన్ జరగాలి. ఏదొస్తే ఇంట్లో, ఎవడొస్తే ఇంట్లో మన పని మనకు అయిపోతుందని ఆలోచన చేస్తే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. కనీసం తిరగడానికి రోడ్ లేదు, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, విలేజ్ లో అయితే కనీసం శానిటైజేషన్ చేసే సిబ్బందికి డబ్బులు లేవు, ఎంప్లాయీస్ జీతాలు లేవు. ఒక దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి వెళ్ళిన తర్వాత ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మనకు సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కార్ కానీ, ఈ పల్లెలన్నీ బాగు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నిరంతరం మీకు బాగుండాలనే ఉద్దేశంతోనే కలిసి పనిచేస్తారు తప్ప ఎవరి స్వార్థం కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా మన ఎంపీ గారు వస్తే సంవత్సరానికి ఒక 70 లక్షలు ఇస్తారు మన మహా అయితే. మన ఎంపీ గారు మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపుగా 46 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ డబ్బులు ఇప్పించడమే కాకుండా 200 కోట్లతో టెండర్లు పిలిపించారు గతి శక్తిలో అన్ని చోట్ల కూడా ఫ్లైఓవర్ నిర్మించడానికి. అది కాకుండా శ్మశానాలకు 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. 2 కోట్ల రూపాయలు ఆయన ఇప్పుడు శంకుస్థాపన చేయొచ్చారు. డయాలసిస్ సెంటర్లు కావాలి, మా ప్రాంతంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువయ్యి కిడ్నీలు పోయి అందరూ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే దానికి ఆయన పెద్ద మనసుతో 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. విప్పల్ గ్రామంలో రోడ్ లేదంటే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఒక మంత్రికి ఎంత ఉండాలో అంత ఉంటది, కానీ మనకి చాలా కోరికలు ఉంటాయి. మంత్రి గారు ఉన్నారు, బొత్స శ్రీను గారిని నెగ్గించాం కాబట్టి మనం బాగా బాగు చేయించుకోవచ్చు అనే ఆలోచన ఉండదు, తప్పలేదు. కానీ ప్రభుత్వంలో కూడా మనకి డబ్బులు ఉండాలి, ఆర్థికంగా మనం దాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పనులు వెంటనే చేసాం, కొన్ని చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ వచ్చి 5 సంవత్సరాల్లో మీ విలేజ్లన్నీ బంగారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఏ పని, మా ఊరికి ఏ పని లేదు అనే విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసాం. ఇవాళ చూసుకుంటే ఈ ఒక్క ఊరు నడపడానికి ప్రభుత్వం చేసే ఖర్చు చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో 20 కాకుండా తల్లికి వందన కింద 69,90,000 ఇస్తాం సంవత్సరానికి. ఆటో డ్రైవర్ సేవలో 3,70,75,000 ఇస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 58,94,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పిఎం కిసాన్ పథకం కింద 20,76,000 ఇస్తా ఉన్నాం. ఇంకా ఇవన్నీ కూడా మీకు రైతులను ఆదుకునే విధంగా, మీ యొక్క ఇబ్బందుల్ని మీట్ అయ్యే విధంగా ధాన్యం కొనుగోలు కానీ, మరి ఎన్ఆర్జీఎస్ లో వచ్చిన డబ్బులు కానీ, ఈ గ్రామంలో 30 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకి ఇచ్చాం. గ్రామీణ ఉపాధి పనుల కింద 75 లక్షలు ఇచ్చాం. జిల్లా పరిషత్ నిధులు 5 లక్షలు ఇచ్చాం. ఇంకా
ఇక పెండింగ్ ఉన్నాయి ఏంటంటే హౌస్ కావాలి, ఇల్లు కావాలనే సంఖ్య ఎక్కువ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాటా దాదాపుగా 1,60,000 రూపాయలు వాళ్ళు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి, మరి సైట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కొంత ఆలస్యం అవ్వదు తప్ప మీరు అన్ని కూడా అడిగిన ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నా.